మీలాగా పీసీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు కేశవరావు, కాకా, వెంకటస్వామి ఇట్లాంటోళ్ళందరూ కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్ చేరిండ్రు అప్పుడు. మిమ్మల్ని అడగలేదా కేసీఆర్? కేసీఆర్ కూడా నాకు సాయం చేస్తా అన్నాడు. వద్దన్న చంద్రబాబు కూడా నాకు దగ్గరుడు, ఆయన కూడా నా కమిటీ, వాళ్ళిద్దరు ముఖ్యమా, వాళ్ళ అదృష్టం అండి. ఒకరి అదృష్టంకు నేనెందుకు ఏడవాలండి? నా అదృష్టం బాగలేదనుకోవాలేదా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందా లేదా? మిమ్మల్ని అడిగినా రమ్మని టీఆర్ఎస్ కు. ఇక అవన్నీ ఎందుకు చెప్పాలి? నేను ఏ పార్టీలో పోనీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆఫర్స్ వస్తాయి, నేను ఆకర్షించుకోలే. ఆఫర్స్ వచ్చినా ఆకర్షించుకోలేదో చెప్పగలుగుతా, కానీ అడిగిండా లేదా అనేది కాదు. ఆఫర్స్ వస్తాయి ఎట్లన్నా. ఇవాళ చూడు, ఎవరు పడితే వాళ్ళు పార్టీలు మారుతుండ్రా లేదా? నేను మారా. నేను అది కూడా తెలుసు. చాలా మంది హనుమంత్ అన్న ఒరిజినల్ ఆయన అడిగితే అయ్యే పని కాదు, ఉల్టా 2 తిట్లు తినవలసి ఎవడు నా దగ్గర రాడు అనేది నా ఉద్దేశం. నాకు వచ్చిన ఆఫర్లు రాదని కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక చిన్న పని చేయమని అడిగిందా? నేను ఆయన అడిగితే గ్యారంటీ చేస్తుండే. నేను అడగా గురు. కేసీఆర్ అడిగిందా ఏమన్నా పని? కేసీఆర్ అడిగిందా? కేసీఆర్ కూడా ఏ పని అడగలే. దట్ ఈస్ హనుమంతరావు అండి. అడగా గురు. కలిసిండ్రా కేసీఆర్? ఎప్పుడు ఒక ఇష్యూలో పోయినా, అంబేద్కర్ ఇష్యూలో పోయినా ఆయన దగ్గర, ఎవరు కేటీఆర్ దగ్గర. అంబేద్కర్ ఇష్యూను ఏది పలగొట్టిరు మీరే, ఇవాళ కూడా పోలీస్ స్టేషన్లు ఉంది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అక్కడ పంజగుడ్డలు పెట్టాలని పోయినా. ఆనాడు ఒప్పుకున్నాడు, ఎవరు కేటీఆర్ ఒప్పుకున్నాడు, నేను బట్టి కలిసిపోయినాము. దాని తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. ఇవాళ కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసి రాజ్యాంగం రాసిన వ్యక్తి ఇలా గోషామైల్ పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వండుకున్నాడు. ఇప్పటికీ 2019 నుంచి నేను కొట్లాడుతూనే ఉన్నా, కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. భగవంతుడు ఉన్నాడు నా ఎంబడి. నేను పేద అంబేద్కర్ ను పెట్టాలనేది నా ఉద్దేశం. ఆడ కాకపోతే నేను అక్కడ పెట్టమన్నా. ఏది మన మదీనా బిల్డింగ్ దగ్గర పెడితే, అటు పోతే హైకోర్టు, ముందు పోతే చార్మినార్, అందరు చూస్తారని నా ఆలోచన. అది ఎప్పుడైతుందో మీ గవర్నమెంట్ ఉంది కదా, పెట్టుకోవచ్చు కదా. ఇక వాళ్ళు ఎప్పుడు చేస్తారో వాళ్ళంతా. ఇప్పుడు ఎలక్షన్ల 6 డిక్లరేషన్ల బిజీ ఉన్నారు. వారికి ఎప్పుడు దయ వస్తుందో చూస్తున్నా అంతే. ఇక అంతకంటే నేను ఎక్కువేం చెప్పా. ఎందుకంటే అంబేద్కరే అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఆ దేవుణ్ణి రక్షించాలనేది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులి చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆయన స్టాచ్యూ పెట్టా. అదేవిధంగా క్రికెట్ కూడా రాజీవ్ గాంధీ గారు క్రికెట్ ఏది స్పోర్ట్స్ ఏషియన్ గేమ్ చేసిండని ఆయన పేరు కూడా కొట్లాడి ఉప్పల్ స్టేడియంలో పెట్టినా. కానీ ఇప్పటి వరకు ఆడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదని మొన్న ఫస్ట్ జనరల్ మీటింగ్ లో నేను కూడా అంబర్పేట్ క్రికెట్ ప్రెసిడెంట్ కాబట్టి డిస్కషన్ చేసి నేను తెస్తాన్న పోయినా. ఏది అమలాపురం పోయి ఇచ్చొచ్చిన ఆర్డర్ వచ్చే 20 ఆగస్టుకు రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతుంది. నా సంతోషం. అదేవిధంగా అంబేద్కర్ది పెట్టిన తర్వాత అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా 6 నెంబర్ దగ్గర ఆడిట్ జగ ఉన్నది, ఆడ పెట్టుబడి. గతంలో ముఖ్యమంత్రి మొన్న కూడా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని అడిగినా తప్పనిసరిగా చేస్తాను. దాని మీద నా ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి గెలిచినాక జానారెడ్డికి పోయిండు, పెద్ద పెద్ద సీనియర్ నేతల ఇంట్లోకి పోయిండ్రు. మీ ఇంటికి వచ్చిండా? నా దగ్గరికి రావాలని కూడా ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర పోవాలన్నా ఆయన పెరాగేటు. నా దగ్గర రావాలని నేను ఎందుకు ఆలోచన చేయాలి? ఎవరి అభిమానం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు, అంతేగాని నా దగ్గర రాలేదని నేను అట్లా ఫీల్ కాను. ఎందుకంటే అభిమానం లేదు ఆయనకి. నేను సీనియర్ ఉండొచ్చు, పెద్ద నాయకుడు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాలు ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. నేను అట్లా తప్పు పట్ట. నేను తప్పనిసరిగా ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఐదో కాంగ్రెస్ వాది, ఐదో కాంగ్రెస్ వాది, అంతేగాని అందరి ఇంట్లలో పోయిండు నా ఇంటికి రాలేదనే చిన్న ఆలోచన వ్యక్తిని కాదు. అది వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని ఒకరి వ్యక్తిగతాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎందుకు రేవంత్ రెడ్డి కలుస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు? నా పాయింట్ ఏదన్నా, ఆయన దగ్గర మాట్లాడింది ఏంటి? నేను నాకు ఇంటర్వ్యూ ఇస్తే నా అభిప్రాయం చెప్దామని ఇయ్యలేదన్నాడు. అంతే. ఇయ్యలేదన్నా మీడియాకు చెప్పిన అయిపోయా కథ. మీకు మళ్ళీ మాట్లాడేది లేదు. తప్పు ఎన్నిసార్లు కలిసింది ఇప్పటికి? సీఎం అయినాక ఎన్నిసార్లు కలిసిండ్రు రేవంత్ రెడ్డిని? నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని మాట్లాడి ఎన్నిసార్లు కలిసేది? మీటింగ్లలో ఎన్నోసార్లు కలిసిన. దానికి దీనికి సంబంధం కదా. పర్సనల్ ఇంటర్వ్యూ వేరు, బహిరంగ సభలో వేరు. కలిసిన ఎప్పుడు కలిసినా బాగున్నావు అంటాడు. ఆయన బాగున్నాడు. ఆయన ఏది
పాదయాత్రలు చేసినప్పుడు అన్ని పాదయాత్రలు నేను పడిపోయినా బట్టి పడిపోయినా అట్లా కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకున్న ఏదన్నా ఇష్యూస్ చెప్పుకోవడానికి పోవడానికి నాకు అవకాశం లేదన్న తప్పితే వేరేది ఏం మాట్లాడలే అంతే. మిగతా మంత్రులు కలుస్తున్నారా? మిగతా మంత్రులు కలుస్తున్నారా? ఎందుకు కలవరు? పోతే కలుస్తారు. ఎందుకు కలవరు? అపాయింట్మెంట్ అడుగుతూ ఇస్తారు. దానికి దీనికి సంబంధం కాదు. ఆయన బిజీ ఉన్నాడేమో, ఏమున్నా 10 సార్లు అడిగితే ఇయ్యలేదని ఆవేదనలు మాట్లాడినా ఇక మాట్లాడేది లేదు. అయిపోయి ఒకసారి మాట్లాడతా. ఇక మాటికి నాకు ఇయ్యలేదు అని అనే కల్చర్ కాదు. ఒకసారి చెప్పిన అయిపోయాయి. ఇయ్యాలా లేదా అని ఆయన పెరగేటు. ఇక నేను మళ్ళా ఆయన పిలిస్తే తప్పనిసరిగా పోతా. అది మాత్రం గ్యారెంటీ. పిలిస్తే మళ్ళీ నేను అడిగేది లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీ మారిన పిసిసి ప్రెసిడెంట్లు కేకే లాంటి వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వస్తే తీసుకోవాలన్నా వద్దా? ఇక అది ఆయన ఇష్టం అండి. నేను ఒకటే చెప్పిన, అన్ని పార్టీలలో ఇవే జరుగుతున్నాయి అని చెప్పిన. ఇక మళ్ళీ దాని గురించి నేనేం మాట్లాడను. దాదా అన్ని పార్టీలలో ఇదే అవుతుందని చెప్పిన, ఇది ఆనవాయితీ అయిందని చెప్పిన కదా. ఒక పార్టీ తప్పు చేసేది కదా, అన్ని పార్టీలు అవే చేస్తున్నాయి కదా. ఏడదూడు ఇవే అవుతున్నాయి కదా. పోతున్నారు వస్తున్నారు. ఇక దానికి ఇది ఒక ప్రొఫెషనల్ అయిపోయింది. ఇక దానికి గురించి నేనైతే ఆయన వస్తే తీసుకుంటారా లేదా అని నువ్వే అంటే అందరు చేస్తున్నారు, ఆయన కూడా తీసుకున్నాడు. తప్పేమున్నది? గతంలో జరిగింది. వాళ్ళు తీసుకోలే, ఈయన తీసుకుంటుండు అనేది పాయింట్. ఇక దానికంటే నేనేం చెప్పా. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.